మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. బస్ వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా, మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించేదేమిటి బస్? ఇదే మంచి సమయం అని మనం వస్తే మన నిరుత్సాహపరుస్తుందేమిరా ఈ స్త్రీ. ఏ గుడ్డివాడు గారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకేనా? బస్సు బస్సు డైరెక్ట్ గా పాయింట్ వచ్చే బస్సు, లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. చూడు చిట్టి తల్లి, నేను మంచి మూడ్లో ఉన్నాను, నువ్వు రాసుకో. ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ. నేను ఒక జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ. రెండవసారి కూడా స్త్రీ. ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన స్త్రీ. ముచ్చటగా మూడవసారి కూడా స్త్రీయే. కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ. ఈ స్త్రీ. కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు, శంకిని జాతి స్త్రీ అని వీడు. ఇద్దరు వాదించుకున్నాం, ఇక్కడికి వచ్చాం. ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా? ఆగు బస్సు, లేక శంఖిని జాతి స్త్రీవా? నేను ఏ జాతి స్త్రీనో నాకెలా తెలుస్తుంది? పాయింట్ బస్సు. నువ్వు అశ్విని జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఊసరికాయంత పుట్టుమచ్చుంటుంది. ఆగండి. నువ్వు ఆగు. అవును, ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతేనా? మచ్చ నా బొంద. ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, మన గ్రంథంలో రాసుకోవచ్చు. ఓకే ఓకే. గుళిక 612 ఉందా? కనపడిందా? ఉంది. 10 పైసలంత లేదు గాని 5 పైసలంత ఉంది. ఒరేయ్, సగం నేనే గెలిచాను. కాదు బస్సు, ఈవిడ ఖచ్చితంగా శంఖిని జాతి స్త్రీయే. ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయ అంత పుట్టుమచ్చుంటుంది, కావాలంటే చూసుకో బస్సు. ఆగండి. ఐడియా ఎలా ఉంది బస్సు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అందాన్ని కింద నుంచి పైదాకా చూడొచ్చు. కెమెరా రెడీ చేశాను, దొరకగానే నొక్కేస్తాను. గుళిక 613. చూసుకుంటారా? ఇదేమిటి? అక్కడ పుట్టు మచ్చ లేదుగా. నీకెలా తెలుసు చిట్టి తల్లి? రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా. ఇప్పుడు చెప్పండి, నేను శంకిని జాతి స్త్రీనా, అశ్విని జాతి స్త్రీనా? ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే, అంటే నా స్త్రీ అన్నమాట. అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి. ఇల్లు తాకట్టు పెట్టావు కదా, పోనీ లేని డబ్బు అప్పిస్తే 3 నెలల వడ్డీ ఎక్కొడతావా? అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను. వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను, అప్పుడు ఆ పాలు కూడా ఉండవు. అది కదండి, ఆ సంగతి నీకు తెలుసు కదా. నాకు వినబడదు, కనబడదు. చేతులు ఖాళీగా లేవు. లక్ష్మి 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 లక్ష్మి. పెద్ద సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి